హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఫిఫ్త్ డే ఆఫ్ కన్సాలిడేషన్ అని చెప్పుకోవాలి మనం. సో జస్ట్ 100 పాయింట్స్ టు 200 పాయింట్స్ మధ్యలో మార్కెట్ గ్రైండ్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి సెబీ న్యూ రూల్ ఇంట్రడ్యూస్ చేసిందో 315 కి ఎఫ్ఎండో మొత్తం క్లోజ్ అయిపోయి దాని ప్రైస్ డిస్కవరీ ప్యాటర్న్ ని మార్చిందో అక్కడి నుంచి మార్కెట్ చాలా చాలా వాచ్ఫుల్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఫస్ట్ 2 days వోలటాలిటీ అబౌట్ 300-350 పాయింట్స్ ఉంది. దాని తర్వాత ఈ రోజు 6 straight డే ఆల్మోస్ట్. సో ఈ రోజు కూడా మనకు వోలటాలిటీ చూస్తే కనుక జస్ట్ 100 పాయింట్స్ వోలటాలిటీ అనేది ఉంది. సో 24,511 లో అండ్ 24,620 హై ఈ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది. సో థర్డ్ డే ఆఫ్ డోజీ ప్యాటర్న్స్ అంటాం మనం. ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు నో బడీ హ్యాస్ ఎ క్లూ మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అని. బుల్స్ బేర్స్ ఫైట్ చేసి ఈక్వల్లీ ఎవరు కూడా బ్యాటిల్ విన్ కాలేదని దీని అర్థం. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది? 24,383 కట్ అవుతేనే మళ్ళీ బేర్స్ అగ్రెసివ్ ఉంటారని చెప్పొచ్చు. సో మనం క్లోజింగ్ 24,583 దగ్గర ఉన్నాం. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కింద క్లోజింగ్ బేసిస్ ఉంటేనే బేర్స్ అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 24,383 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో 200-day మూవింగ్ యావరేజ్ కట్ అయినప్పుడు ఫ్రెష్ బయింగ్ ఆగిపోయి ఫ్రెష్ బ్రేక్ డౌన్ కాబట్టి సెల్లింగ్ ఎమర్జ్ అవుతుంది. సో దాన్ని మనం కీ సపోర్ట్ పాయింట్ గా తీసుకుంటాం. అగైన్ 24,774 అండ్ 24,989 ఏదైతే మార్చ్ హై ఉందో దాన్ని మనం సప్లై జోన్ గా తీసుకుంటాం. సో 24,800 రాగానే అక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ పెరిగినప్పటికీ ఫ్రెష్ బయింగ్ అక్కడ ఉండదు అండ్ సప్లై కూడా అక్కడ ఎక్కువ ఉండి ఆర్ సెల్లింగ్ ఎక్కువ ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 24,300 నుంచి 25,700 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. రీజన్ ఏంటంటే మార్కెట్ ఓవరాల్ గా బుల్లిష్ గా ఉంది అండ్ స్టాప్ లాస్ ఇస్ వెరీ వెరీ నియరర్. సో 24,250 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఈ రోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ కాకుండా ఐ థింక్ ఓల్డ్ నేమ్సే దే ఎమర్జ్ అని చెప్పొచ్చు. సో ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ ఒకటి, దాని తర్వాత ఐ థింక్ కన్జంప్షన్ థీమ్ ఒకటి, ఫినాన్షియల్ స్పేస్ ఏదైతే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాటిలో ఈ రోజు కూడా ఒక మంచి ర్యాలీ కొనసాగిందని చెప్పాలి. సో ముందుగా టైటాన్ బిగ్గెస్ట్ గెయినర్ వీకెండ్ రిజల్ట్స్ తోటి 3% రిటర్న్ చేసాం. దాని తర్వాత టాటా కన్స్యూమర్, ట్రెంట్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ మోర్ దాన్ 2% రిటర్న్ చేసాం. అదేవిధంగా కొంత కోర్ సెక్టర్ ఏదైతే ఉందో గ్రాసిమ్, టాటా స్టీల్ లాంటి సిమెంట్ అండ్ స్టీల్ ప్యాక్ కూడా కొద్ది పాజిటివ్ లో ట్రేడ్ అవటం మనం చూసాం. అండ్ కొన్ని లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లో గ్రీన్ క్యాండిల్స్ మనకు కనపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అండ్ ప్రాబ్లీ కొన్ని ఆటో నేమ్స్ లైక్ మారుతి, M&M కూడా కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో PSU బ్యాంక్స్ కొద్ది సెలఫ్ కి గురయ్యాయని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఫ్రైడే రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. పోస్ట్ రిజల్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు 2.3% కట్ రావటం చేసాం. ప్లాట్ఫామ్ కంపెనీస్ లో ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. ఎటర్నల్ అండ్ జియో ఫైనాన్స్ లాంటి స్టాక్స్. ఫార్మా నేమ్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం ఈ రోజు. డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్, FMCG నేమ్స్, నెస్లే, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్లింగ్ అనేది మనకు కనపడింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఒక క్వైట్ సెషన్ అని చెప్పాలి. 58,000 మార్క్ ని క్రాస్ కాలేకపోతుంది. చాలా చాలా టఫ్ రెసిస్టెన్స్ ఆ లెవెల్లో మనకి చూస్తున్నాం. సో ఈ రోజు కూడా 58,015 హై వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ 57,549 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని ఈ 7 days కూడా రెస్పెక్ట్ చేయడం మనం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ 1,000 పాయింట్స్ రేంజ్ లోనే బ్యాంక్ నిఫ్టీ కదలాడుతుంది. ఆఫ్ కోర్స్ లాస్ట్ 3 days లో జస్ట్ 500 పాయింట్స్ వోలటాలిటీకి మించి పెద్ద కనపడలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో ఐ థింక్ ఒక కట్ రావాలి అంటే కనుక, అంటే ఒక బేరిష్ సిగ్నల్ రావాలి షార్ట్ టర్మ్ లో అంటే 57,500 కింద క్లోజ్ అవ్వాలి. అప్పుడు మేబీ 56,600 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఆఫ్ కోర్స్ స్వింగ్ హై మనకి చాలా దూరం ఉంది, 58,596. సో ఈవెన్చువల్లీ అది దాటింది అంటే కనుక ప్రాబ్లీ ఆఫ్ కోర్స్ 58,706 దాటింది అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 61,764 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అయిపోతాయి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ గా బై డిప్స్, బట్ స్టీప్ కట్స్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. ఎందుకంటే 1,000 పాయింట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఓవరాల్ గా రేంజ్ చూస్తే 56,600 నుంచి 58,800 మధ్యలో ఈ 2,200 పాయింట్స్ మధ్యలోనే కుదలాడే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్ మనం అనుకునే ఐ థింక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్ ఇవన్నీ కూడా 0.7 నుంచి 0.8%. ఐ థింక్ ఒక్క స్టాక్ కూడా 1% బియాండ్ పెరగలేదు. ఓన్లీ థింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.5%, కెనరా బ్యాంక్ 2.5%, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, PNB. సో ఈ 5 నేమ్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఉన్నాయో అన్ని కూడా PSU నేమ్స్ పడ్డాయి. ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ HDFC బ్యాంక్ ఏదైతే వీకెస్ట్ నేమ్ ఉందో అది కూడా కొంచెం అప్పే ఇంచ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో అదర్వైజ్ ప్రాబ్లీ F&O సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ రిజల్ట్స్ రియాక్షన్ గానీ లేదంటే బ్రోకరేజ్ నోట్స్ కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 రిజైమ్ అవుతుంది అన్న ఒక టాక్ తోటి వీటిలోనే ఎక్కువ మూమెంట్స్ మనం
మనకు కనపడ్డాయి. సో ప్రాబ్లీ పవర్ ఇండియా వీకెండ్ రిజల్ట్స్ 10% అప్, ఐ థింక్ 36,150 దగ్గర క్లోజ్ అయింది. ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ దీనిలో కనపడింది మనకి, ఎందుకంటే దీనిలో జనరల్లీ వాల్యూమ్ పర్ డే అయ్యేది 90,000 వరకు అయ్యే స్టాక్ ఈ రోజు 7 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. సో ఇలాంటి వాల్యూమ్స్ వచ్చినప్పుడు గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పుడు ఒక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 38,785 టెస్ట్ చేసే ఛాన్సెస్ మనం గతంలో కూడా చూసాం. సో ఇది టెస్ట్ చేస్తున్నా లేదా అని వెయిట్ చేయాలి. పేటిఎం బ్రోకరేజ్ నోట్ స్టాక్ 10% పెరగటం చూసాం. బిఎస్సి నిఫ్టీలోకి వస్తుందని ఒక నోట్ రావటం తోటి ప్రాబ్లీ ఆ స్టాక్ 5% పెరగటం చూసాం ఈ రోజు. దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ M6 అనుకోవచ్చు. అదే విధంగా ఐటీ నేమ్స్ డిడ్ గుడ్ అని చెప్పాలి. నౌకరీ, ఎల్ఎన్టీ, మైంట్రీ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుతున్నాయి. ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇప్పుడే అనుకో బిఎస్సి అండ్ MCX కన్జంప్షన్ థీమ్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో మనకు కనపడిందో ట్రెండ్ లాంటి స్టాక్స్ లో ఇక్కడ కూడా ఇట్స్ ఎవిడెంట్. డిమార్ట్ అండ్ బ్రిటానియా లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ కనపడింది. ఐ థింక్ ప్రైవేట్ ఫైనాన్సెస్ సోలా అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇక్కడ కూడా డిడ్ గుడ్ అని చెప్పాలి. రియల్ ఎస్టేట్ లో ఒక మైనర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనొచ్చు. స్టాక్స్ లైక్ TLF అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి పెరగటం చూసాం. అదర్ మర్కీ నేమ్స్ లైక్ ఎనర్జీ రిలేటెడ్ JSW ఎనర్జీ, డిఫెన్స్ లో మజగాన్ డాక్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇంకా వీక్ అయిన నేమ్స్ లో అగైన్ బ్రోకరేజ్ నోట్ PFC అండ్ REC ని డిగ్రేడ్ చేయడం తోటి స్టాక్ రెండు కూడా 8% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఆ రేషియో అడ్జస్ట్మెంట్ లో PFC 8% అండ్ REC క్లోజ్ టు 7% కట్ రావటం చూసాం. భారత్ ఫోర్జ్ వెరీ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చింది స్టాక్. సో లాస్ట్ క్వార్టర్ అబౌట్ 290 crores ప్రాఫిట్ ఉన్న భారత్ ఫోర్జ్ ఈ క్వార్టర్ 90 crores లాస్ ఇవ్వడం తోటి ఇది ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ కి గురైంది. మార్నింగ్ అబౌట్ 3-4% ప్లస్ ఉన్న స్టాక్ అబౌట్ 7% డౌన్ క్లోజ్ అవటం చూసాం. అదే విధంగా కొన్ని రిజల్ట్స్ రియాక్షన్స్ మనకి కనపడే. కేన్స్ ఇండియా గానీ, అంబర్ ఎంటర్ప్రైజ్ గానీ ఇవన్నీ 4% దాకా కట్ రావటం చూసాం. మెటల్ స్పేస్ ఐ థింక్ సేల్ లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూసాం. PSU బ్యాంకింగ్ ఇక్కడ కూడా వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. యూనియన్ బ్యాంక్ లాంటివి, అఫ్ కోర్స్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ కూడా ఇక్కడ కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక మర్కీ నేమ్స్ ఆర్ కొన్ని స్పెక్యులేటివ్ నేమ్స్ లైక్ సుజలాన్ గానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ గానీ ఇవన్నీ కూడా కొంచెం సెల్ ఆఫ్ కి గురై. ఫార్మా సెక్టర్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో సెల్లింగ్ ఉందో ఇక్కడ కూడా లూపిన్, మ్యాక్స్ హెల్త్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ అనేది మనకు కనపడింది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక ప్యూర్ రిజల్ట్స్ రియాక్షన్, లాట్ ఆఫ్ నేమ్స్ ఎక్కడైతే పోస్ట్ రిజల్ట్స్ కొద్దిగా కరెక్షన్ వచ్చాయో వాటిలో పుల్ బ్యాక్ ర్యాలీస్ కూడా మనకు రావటం చూసాం. సో ఐ థింక్ సువెన్ 65 crores లాస్ అనౌన్స్ చేసిన కంపెనీ ఆల్మోస్ట్ ఈరోజు 4% పెరగటం చూసాం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద మార్కెట్. సో అది ఫ్యాక్టర్ ముందే అయిపోయిందని ఒక ఫీల్ ఇస్తుంది. అదర్వైజ్ కాబ్రా ఎక్స్టింగ్విషర్స్ కానీ, శైలి ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా వీకెండ్ రిజల్ట్స్ రావటం చూసాం. శిల్పా మెడి 4th డే ఆఫ్ ఎక్స్టెండింగ్ ర్యాలీ అంటాం మనం. ఐ థింక్ 5th August రోజు రిజల్ట్ రావటం చూసాం ఈ స్టాక్ ది. ఆల్మోస్ట్ ఆ రోజే 13-14% 636 నుంచి ఈ రోజు ఆల్మోస్ట్ 808, సో క్లోజ్ టు 200 పాయింట్స్ వరకు కూడా పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ BML గానీ, షిండ్లర్ గానీ, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, NRB బేరింగ్, మినాన్ బేరింగ్, ఐ థింక్ ఆటో నేమ్స్ ఎస్పెషలీ యాంక్సిలరీ నేమ్స్ లో ఒక మంచి ర్యాలీ అనేది మనకు కనపడుతుంది. GMDC లాంటి మెటల్ స్పేస్ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీక్ అయిన నేమ్స్ లో అగైన్ రిజల్ట్స్ యాక్షన్, ఆశాపురం మైన్ అబౌట్ 12% కట్ రావటం చూసాం. రెయిన్ ఇండస్ట్రీస్ మనకి ఫ్రైడే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం. ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ 9% కట్. అదేవిధంగా జైన్ ఇరిగేషన్ గానీ, SML ఇష్యూస్, ఆఫ్ కోర్స్ ఇది ప్రాఫిట్ బుకింగ్ ర్యాలీ అనొచ్చు. బికాస్ ఎప్పుడైతే మహీంద్రా వాళ్ళ బస్ డివిజన్ ని SML మహీంద్రాకి ట్రాన్స్ఫర్ చేస్తారని వార్త రావడం 20-30% పెరిగిన స్టాక్ ఈరోజు ఒక 7% డౌన్వర్డ్ రియాక్షన్ చూసాం. అదేవిధంగా ఆస్ట్రో మైక్రోవేవ్ రిజల్ట్స్ రియాక్షన్ కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. రికార్టో, శ్రీరామ్ హైపో గానీ, లేదంటే సంగమ్ ఇండస్ట్రీస్, HBL పవర్, సో ఇవన్నీ కూడా రిజల్ట్స్ రియాక్షన్ తోటి చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక టెక్స్టైల్ స్పేస్ కొద్ది సెల్లింగ్ కి గురైంది. నితిన్ స్పిన్నర్స్, కాటెక్స్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. అగైన్ కొన్ని మర్కీ నేమ్స్ పోకర్న ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ కావచ్చు. ఈ స్టాక్ కూడా మార్నింగ్ 2-3% ప్లస్ నుంచి ఒక 6% ఇంట్రాడే రియాక్షన్ రావటం చూసాం. ఎంటార్ టెక్ 4-5 days 5% సర్క్యూట్ తర్వాత ఈ రోజు కొంచెం సెల్లింగ్ కి గురైంది. ఒకాడ్ ఫార్మా హ్యూజ్ వాలటాలిటీ ఉండింది ఈ రోజు 1902 నుంచి 2056. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ ఈ రోజు ఉన్నాయి అవి. సో దాని ఎగ్జాక్ట్ ప్రైస్ డిస్కవర్ అనేది రేపు జరుగుతుంది కాబట్టి దాని ప్రైస్ అనేది రేపు వాచ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ చాలా చాలా సబ్డ్యూడ్ గా ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ లోనే ఎక్కువ వోలటాలిటీ ఆర్ మేబీ మూమెంటం ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ ఉండాల్సిన టైం. ట్రేడింగ్ పొజిషన్స్ కి కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బుక్ ప్రాఫిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ట్రైలింగ్ స్టాప్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైతే రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.